హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపులకు ఆర్థిక శాఖ కసరత్తు అయితే చేస్తుంది. సో ఏపీ ఉద్యోగ బకాయిల తాజా సమాచారం అయితే ఈ వీడియోలో చూద్దాం. ఏప్రిల్లో చెల్లింపుల చర్యలకైతే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారన్న వివరాలు అయితే ఈ వీడియో అయితే అక్కడ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చిన లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ ముందుగా మీరైతే పొందగలుగుతారు. ఇక లేకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఎన్నికల వేళండి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలపై ఆర్థిక శాఖ దృష్టి సాధిస్తోంది. అంటే ఇవ్వడానికే ప్రయత్నం చేస్తుందని అయితే చెప్పాలి. ఏళ్ల తరబడి చెల్లింపులు లేకపోవడంతో ఆయా వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని కొద్ది మేరకైనా చల్లార్చేందుకు హడావిడిగా అయితే ఆర్థిక శాఖ చర్యలు ప్రారంభించిందండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేది. ఇక ఇప్పటికే భారీ మొత్తంలో బకాయిలను ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లింపులు చేస్తూ ఉన్నారు. సో ఒకవైపు సామాజిక పెన్షన్లు, వేతనాల నిధులు సమకూర్చుకుని మరోవైపు జీపీఎఫ్, మెడికల్ బిల్స్ వంటివి కూడా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక ఏళ్ల తరబడి అండి మనం చూసుకున్నట్లయితే కొన్ని సంవత్సరాల తరబడి పేరుకుపోయిన బకాయిలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఓవర్ డ్రాఫ్ట్కు కూడా వెళ్తున్నట్లు సమాచారం అండి. ఎందుకంటే ఈ ఎన్నికలు అయిపోయే లోపల కొద్దిమేరన్న ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లిస్తే వారికి ఇచ్చిన మాటలు కొద్దో గొప్ప నిలబెట్టుకునేట్లు అవుతుందని అయితే ప్రభుత్వ భావన అన్నట్టు తెలుస్తుంది. సో కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెల సగం దాటిపోయినా కూడా మనకు చూసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ 19వ తేదీ అయినా కూడా ఖజానా అయితే లేదు. సో కేవలం ఇటువంటి పాత బకాయిలను చెల్లించేందుకే ఓవర్ డ్రాఫ్ట్కు వెళ్ళినట్టు అధికారులు చెప్తున్నారు. వచ్చే నెలల్లో రాష్ట్ర ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ బకాయిలు కూడా చెల్లించాలని ప్రయత్నిస్తుండడం గమనార్హమండి. ఇప్పటికే బకాయిలపై అయితే ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడం తెలిసిందే. వారంతా బాహాటంగానే ప్రభుత్వ తీరుపై అయితే విమర్శను సంధిస్తున్నారు. సో దీని ప్రభావం కూడా ఓటింగ్ పైన ఉంటుందని అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో అయితే ప్రభావం చూపుతామని కూడా ఇదివరకే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు అందరూ కూడా బహిరంగానే చెప్పిన సందర్భం అండి. సో కాబట్టి ప్రభుత్వం ముందుగానే ఈ బకాయిలను విడుదల చేస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇచ్చిన హామీ మేరకు ఏదో కొద్దో గొప్ప అయినా కూడా చేశారు అని అనిపించుకొని అయితే ఒక భావనలో ఉందండి. సో మరి చూడాలి ఎంత మేరకు పెండింగ్ చెల్లింపులు చేస్తారా ఎంత అనేది అయితే తెలియాల్సి ఉంది. సో ఇదే అండి పెండింగ్ చెల్లింపులకు సంబంధించిన తాజా సమాచారం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.